ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ హృదయములలో సంతోషము, సమాధానము, ఆత్మాభిషేకము, ఆత్మానందము మెండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్య భాగము. నీ కార్యము నూతన పరుచుము. యేసయ్య సన్నిధిలో నిలిచి ఆయనను స్తుతించుచు ఆరాధించుచు ఆయనలో ఆనందించుచు ఆత్మీయ యాత్రలో ఆశీర్వాదకరముగా సాగిపోవచ్చున్న ఆత్మీయులారా, మన యేసయ్య మనలను నూతన పరిచే దేవుడే ఉన్నాడు. ఆయన కార్యములు మన ఎడల నూతన పరచువాడై ఉన్నాడు. అవును ప్రియులారా, పాతవి గతించెను, సమస్తమును నూతనమాయను, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని సెలవిచ్చినవాడు. అవును ప్రియులారా, యేసయ్య మన జీవితంలో, కుటుంబంలో, సంఘములో ఆయన చేయదలిచిన కార్యములు చాలా గొప్పవి ఉన్నవి. సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యము నూతనపరచును. సంవత్సరములు జరుగుచుండగా దానిని ఆయన తెలియజేయుచున్నాడు. గతంలో నీ జీవితంలో ఎన్నో ఓటములు ఎదుర్కొన్నావు, ఎన్నో అవమానాల గుండా నడిపించబడ్డావు, అనేక విషయములలో చూచి విని కృంగిపోయి ఉన్నావు, నీ కుటుంబ పరిస్థితులను బట్టి నలిగిపోయి ఉన్నావు. చాలా సందర్భములలో నీ జీవితం మీద విరక్తి కలిగి ఈ లోకమును విడిచి వెళ్ళాలని ప్రేరేపించబడ్డావు. ఆత్మీయతలు కూడా తడబడుచు సరైన భక్తి చెయ్యలేక యేసయ్యతో సరైన సహవాసం చేయలేని స్థితిలో అపవాది క్రియలకు లోబడి ఆత్మీయతలో దిగజారిపోయి ఉన్నావా? దిగులు పడకు, భయపడకు, కలవరపడకు, అలసిపోకు. సమస్యలకు నా యేసయ్య తన కార్యమును నీ ఎడల నూతన పరుచును. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మరలా దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపుడై తెలిసి తెలియక జరిగిన ప్రతి దానిని విడిచిపెట్టి యేసు రక్తముతో కడగబడి క్రీస్తు వాక్యముతో నింపబడి క్రీస్తు ఆత్మచేత ముద్రించబడి యేసు నందు నిలిచి ఉండుము. నిశ్చయముగా ప్రాచీన క్రియలు విసర్జించబడి నవీన స్వభావము కలబారగుదురు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును అని యేసయ్య సెలవిచ్చున్నాడు. అవును, పూర్వం నీ జీవితంలో ఎదురైన వాటిని, ప్రతికూలతలను తలంచి కృంగిపోక, జరిగిన విజయములను తలంచుకొని ఉప్పొంగిపోక, దేవుని సన్నిధిలో నిలిచి ఆయన మాట విని భయపడుచు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుము. నిశ్చయముగా నా యేసయ్య నీ జీవితంలో నూతన క్రియ జరిగించి అరణ్యము లాంటి చిక్కు సమస్యలలో, దారి తెలియని అనుభవాలలో, దిక్కు తోచని స్థితులలో, ప్రతికూలమైన ప్రతి పరిస్థితులలో నీకు మార్గమును చూపించును. నీ భవిష్యత్తును గూర్చినటువంటి చక్కని ఆలోచన నీకు తెలియపరిచి సరైన త్రోవలో నిన్ను నడిపించును. నీ మనస్సు మారి నూతన మగునట్లు చేయును. నూతన హృదయమును, నూతనమైన మనస్సును నీకు దయచేయును. ఏమీ లేని ఎడారి లాంటి బ్రతుకులో జీవజల నదులను ప్రవహింపచేసి నీ ఆశలు చిగురింపునట్లుగా నా దేవుడు చేయును. నూతనమైన బలమును అనుగ్రహించును. ఆత్మీయ స్థితి ఉన్నతముగా నడిపించును. ప్రభు రాకడ కొరకు నిన్ను సిద్ధపరచును. ప్రార్థన. కృపా సమృద్ధి కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాం. మీరు సమస్తమును నూతన పరచగల దేవుడివే ఉన్నందుకు మీకు స్తోత్రాలు. సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యములు మా ఎడల నూతన పరచుచున్నందుకే మీకు స్తోత్రాలు. మీ యందు మేము నిలిచి ఉన్నప్పుడు మమ్మ నూతన సృష్టిగా చేయగలిగిన దేవుడు ప్రభువా. పాత వాటిని పూర్వపు వాటిని తలంచకుండా మేము నిలిచి ఉన్నప్పుడు నిశ్చయముగా మా ఎడలకు నూతన క్రియ జరిగించి మాలో నూతన హృదయమును, నూతనమైన మనస్సును మీరు కలుగు చేయగలిగిన దేవుడు. నూతనమైనటువంటి బలముతో మమ్మల్ని అందరినీ నింపి ఆత్మీయ జీవితంలో తుటిల్లకుండా, పడిపోకుండా, జారిపోకుండా, మీకు దూరము కాకుండా, అపవాది చేతిలో పడిపోకుండా మమ్మల్ని అందరినీ నవనూతనమైన మార్గములలో నడిపించి నూతన కార్యములు జరిగించి రాకడ సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీ ఎడల, మీ కుటుంబస్తులందరి ఎడల నా యేసయ్య తన కార్యమును నూతన పరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.